ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత ఒక యోగి స్థితి ఎట్లా ఉండాలి అని మనకి చెబుతూ, బుద్ధిమంతులైన మనుషులందరూ కూడా అట్లాంటి యోగులుగా ఉండాలి. యోగులు అనగానే సాధారణంగా మనకి బాగా జుట్టు పెంచుకొని, బాగా గడ్డాలు మీసాలు అన్ని జడలు కట్టేసినటువంటి వ్యక్తులు, ఎక్కడో అడవుల్లో కూర్చుని తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళని మనం సాధారణంగా యోగులుగా వింటూ ఉంటాం, చూస్తుంటాం. అంచేత యోగి అంటే అలా ఉండాలి కాబోలు అని మనకి జనరల్గా అనిపిస్తుంటుంది. కానీ భగవద్గీత చెప్పే యోగి అలా కాదు. అర్జునుడిని కృష్ణుడు యోగి కా అని అంటున్నాడు. ఆయన ఏం చేశాడు? చివరికి అర్జునుడు పారేసినటువంటి ధనస్సు తీసుకుని, బాణాలు తీసుకుని, తన కర్తవ్యం ఏమిటో దాన్ని నెరవేర్చడానికి బయలుదేరాడు, యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆయన మనం యోగి అందామా, ఏమందాం? యోగి అని అనాలి, ఎందుకంటే యోగి ఇది చేయవలసిన పని అని ఆయన చెప్పాడు. ఆయన సో యోగి అని అనగానే పనులన్నీ మానేసి కూర్చున్నటువంటి వ్యక్తి కాదు, పనులని యథాతథంగా చక్కగా చేసుకోగలిగిన వ్యక్తి యోగి. ఏ యోగి అంటే కర్మయోగి. కర్మయోగి ఎవడో వాడే జ్ఞానయోగి కూడా కాగలుగుతాడు. యోగం అంటే దాంతోటి కూడి ఉండడం. దేంతో కూడి ఉండడం? తన యొక్క బాధ్యత అయినటువంటి కర్తవ్యంతో, కర్మతోటి కూడి ఉంటుట వాడు కర్మయోగి. అయితే వాడికి వెనకాతల ఉండాల్సినటువంటి జ్ఞానం క్రమ పద్ధతిలో ఉంది కనుక వాడు జ్ఞానయోగి కూడా. వెనకాతలు ఉండే జ్ఞానం మీద దృష్టి ప్రధానంగా పెడితే వాడు జ్ఞానయోగి. బాహ్యమైనటువంటి క్రియాకలాపం మీద దృష్టి ప్రధానంగా పెట్టి చూసినప్పుడు వాడు కర్మయోగి. అర్జునుడు మొట్టమొదట యుద్ధం చేయాలంటే భయపడ్డాడు. అంటే అతనికి చెయ్యదగినది యుద్ధమే అని చెప్పడానికి ముందర జ్ఞానం యొక్క ప్రభావం చెప్పాల్సి వచ్చింది. ముందర జ్ఞానయోగిగా అతను తీర్చిదిద్దాల్సి వచ్చింది. దాని తర్వాత అతను చేసేటటువంటి కర్తవ్యాన్ని అతని చేత చేయించాడు కనుక అతన్ని కర్మయోగిగా తీర్చిదిద్దాడు. చేత కర్మయోగి అయిన వాడికి ఎప్పుడు కూడా వెనకాతల ఉండాల్సినటువంటి జ్ఞానం చక్కగా స్పష్టంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దీన్ని మనకి చెప్పడం కోసమనే 4వ అధ్యాయంలో 35వ శ్లోకంలో ఆయన ఉపదేశం చేస్తూ, ఏది తెలిస్తే ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అధో మయి. సకల భూతాలని కూడా తనలో చూసుకోగలుగుతాడు వాడు, తనలా చూసుకోగలుగుతాడు, భగవంతుడిలా కూడా చూడగలుగుతాడు. భగవంతుడిలాగంటే భగవంతుడితోటి సామ్యమును చూడగలుగుతాడు. భగవంతుడిలా అనగానే మళ్ళీ భగవంతుడే దేవుడు జీవుడు అభేదము, ఇద్దరికీ కూడా తేడా లేదు, అందరిలో ఐక్యము, అది ఏకత్వము. సో ఇలాంటివి చెప్పలేదు కృష్ణుడు ఎప్పుడు కూడా. కానీ దాని వ్యాఖ్యాతలు అంతకుముందు ఉండేవాళ్ళు కొంతమంది అట్లాంటి పొరపాటు పడ్డ మాట అయితే వాస్తవం. వారి యొక్క వ్యాఖ్యానాలు అది మనకు కనిపిస్తాయి. కానీ భగవంతుడు చెప్పింది ఏమిటో రామానుజాచార్యుల వారు చక్కగా స్పష్టంగా మనకి చెప్పారు. దీన్నే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సమదృష్టి కలిగినటువంటి వ్యక్తి,
వాడు సమతా స్ఫూర్తిని పొందినవాడు కనుక అయినట్టయితే ఏం చేస్తాడు? సర్వభూతస్థం ఆత్మానం, ఆత్మానం తనని, సర్వభూతస్థం ఈ చుట్టూ కనిపించేటటువంటి జీవరాశి అన్ని భూతములలో ఉండేటటువంటి ఆత్మతత్వమేదో దానితోటి సమముగా, సర్వభూతాని చ ఆత్మని, వాటన్నిటిలో ఉండేటువంటి లక్షణములు, వాటన్నిటిలో అంటే అనేక రకాల ఆకృతులని కర్మ వల్ల ధరించినటువంటి ఆయా సహజమైనటువంటి స్వరూపంలో ప్రకాశించగలిగినటువంటి జీవులతోటి తనని సమానముగా భావించును. ఆత్మని తన యందు వాటితోటి సామ్యాపత్తిని చూసును, అంటే సమానతని చూచును అని చెప్పాడు. సమానతను చూడడం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. తాను ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉంటాడో ప్రతి జీవి అదే రకమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటుంది కనుక తాను ఎలా ఉండాలి అని అనుకుంటాడో ప్రతి జీవి అట్లానే ఉండాలి అని అనుకుంటుంది. కనుక ఏ జీవికి కలిగినటువంటి కష్టానికైనా వీడు స్పందిస్తాడు. తనకి ఏ సుఖం కలిగినా అది అందరిలోనూ కూడా పంచాలి అనేటటువంటి స్థితిని కూడా వాడు కలిగి ఉంటాడు. ఇది సర్వత్రా సమదర్శి అని అలాంటి ఆయనకి ఒక పేరు పెట్టాడు. 6వ అధ్యాయంలో 29వ శ్లోకం దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నమాట. దానికంటే మరికొంచెం పై దశకి వెడితే ఎలా ఉంటాడు అని చెప్పాడు అక్కడ 6వ అధ్యాయంలో. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి అని చెప్పాడు అనమాట. యోమాం పశ్యతి సర్వత్ర, మాం అంటే భగవంతుణ్ణి, అక్కడ చెప్పేటువంటి వాడు భగవంతుడు కదా. నన్ను సర్వత్రా పశ్యతి, అన్నిటికీ ఆధారంగా ఎవడు చూస్తాడో అంటే ప్రతి జీవికి ముందర వీడు తనని గురించి తాను తెలిసి ఉండాలి కదా. తాను స్వతంత్రుడు కాడు, తాను తన వెంట నడిపేటటువంటి భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయన యొక్క ఆజ్ఞ చేత తను ప్రవర్తిస్తున్నాను. ఆ లోపల ఉండేవాడిని నేను అనే విషయం ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. ఆయన భగవద్గీతలో మొదటి నుంచి చివరి దాకా మనం చూస్తే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, బోలెడన్ని సార్లు ఆయన చెప్పుకున్నాడు అన్నమాట. అసలు అహమాత్మా గుడాకేశ సర్వభూత ఆశయ స్థిత, నేనే లోపల ఉండేవాడిని, అన్ని భూతములకి కూడా లోపల ఉండేటటువంటి వాడు, ఆయా భూతముగా దానిని పిలవడానికి యోగ్యమైన కర్మని చేసిన జీవుడు ఒకడు. భూతం అనగానే జీవుడు కూడా దాంట్లో పరిచేరు ఉంటాడు. ఆ జీవుడికి లోపల నేనుంటాను అని చెప్పాడు ఆయన. అహం ఆత్మ, వాడు ఆయా ఆకృతికి వాడు ఆత్మ, ఆత్మకి నేను ఆత్మ. అందుకోసం ఆయన సర్వాత్మ అయ్యాడనమాట. ఆయన అసలు ఆత్మ శరీరం అంటే ఏమిటో మనకి కొంచెం స్పష్టంగా తెలిస్తే మనకి మరింత క్లారిటీ ఉండొచ్చు. ఆత్మ అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి? పైన ఉండేది శరీరం, లోపల ఉండేది ఆత్మ కాదు. మరేమిటి ఆత్మ అంటే? యూజువల్గా శరీరము ఆత్మాన్ని రెండింటిని చెప్పాలనుకున్నప్పుడు ఒకటి చేతనం కావాలి, రెండవది చేతనమైనా కావచ్చు, అచేతనమైనా కావచ్చు. ద్రవ్యము కావాలి. అంటే ఇప్పుడు చేతనం అచేతనం ఈ రెండింటి కూడా ద్రవ్యాలు అని అంటారు. కలెక్టివ్గా ఒక పదంతో చెప్పాలంటే ద్రవ్యము అంటే కొన్ని గుణములు కలిగినది అని అర్థం. అది రుచి కావచ్చు, రంగు కావచ్చు, లేదు ఒక సైజు కావచ్చు, బరువు కావచ్చు, పొడువు కావచ్చు, పొట్టి కావచ్చు, ఇలా రకరకాలుగా మనకి కనిపించేటటువంటివన్నీ కూడా ద్రవ్యాలు. దానికి కొన్ని గుణాలు ఉంటాయి. గుణములు కలిగినది ద్రవ్యము అని అంటాం అన్నమాట. అయితే దాన్ని ఒక పదార్థము అని కూడా అనొచ్చు. పదార్థత్వం ఉంటుంది దాంట్లో, ద్రవ్యత్వం ఉంటుంది దాంట్లో, ఇవి రెండు ఉంటాయన్నమాట. అయితే ద్రవ్యము అని అన్నప్పుడు దాంట్లో ఒక్కొక్కసారి అది చేతనమైనా కావచ్చు, అచేతనమైనా కావచ్చు. ఇప్పుడు రాయి
అది కూడా ద్రవ్యమే, కానీ అది చేతనం కాదు. అది ఒక మనిషిని చూస్తాం, మనిషికి పైన శరీరం కనిపిస్తోంది, లోపల ఆ చైతన్య